హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు మీతో ఒక మంచి యూజ్‌ఫుల్ వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మనం శారీ ప్లీట్ చేసుకునేటప్పుడు సెమీ ఫ్లఫీ ప్లీట్స్, అలాగే ఫ్లఫీ ప్లీట్స్ ఈ రెండిటికి డిఫరెన్స్, అలాగే క్లియర్‌గా పిన్ టు పిన్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కూడా ప్రొఫెషనల్ లుక్‌లో శారీ ప్లీట్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేశానండి. ఒకసారి చూడని వాళ్ళు లాంగ్ వీడియో ఒకసారి చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుంది. ఇంట్లో సెల్ఫ్‌గా కానియండి, లేదా పార్టీ వేర్స్ ఇలా అకేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ మీరు శారీ ప్లీట్ అన్నది ప్రొఫెషనల్ లుక్‌లో మనం శారీ ప్లీట్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు సెమీ ఫ్లఫీ ప్లీట్స్ అరేంజ్ చేసుకోవడానికి శారీకి మెయిన్ మనకు కావాల్సింది ఇలా పేపర్ రోల్స్ అండి. ఇలా పేపర్ రోల్స్ మనం ఇలా చేసుకుంటే ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మనకి శారీ ఫినిషింగ్ అన్నది లుక్ చాలా బావుంటుంది. మనం శారీ ప్లీట్ చేసుకున్న తర్వాత మిడిల్ ప్లీట్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా మనకి ఇలా మనం జర్నీస్‌లో మనం శారీ క్యారీ చేసినా కానీ మనకి ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే ఇలాంటి పేపర్ రోల్స్ రెడీ చేసుకోండి. బిగినర్స్ అయితే ఇలాంటి పేపర్ రోల్స్ అయితే సరిపోతుంది. ఇంకొకటి మెయిన్ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే పేపర్ రోల్స్ ఇలా రెడీ చేసుకున్నప్పుడు స్టాబ్లర్‌తో ఇలా పిన్ చేస్తున్నారండి. అసలు స్టాబ్లర్‌తో పిన్ చేయకూడదు. అట్లా పిన్ చేస్తే మనకి శారీ అన్నది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. సో, స్టాబ్లర్ అన్నది అవాయిడ్ చేయండి. జస్ట్ ప్లాస్టర్ వేసి పేపర్ రోల్స్ అన్నది రెడీ చేసుకుంటే మనకి చాలా నీట్‌గా వస్తాయి. మనం బాక్సింగ్ చేసుకునే ఫ్లఫీ ప్లీట్స్‌కి ఖచ్చితంగా ఇలాంటి పేపర్ రోల్స్ వాడితే మనకి ఫినిషింగ్ అన్నది లుక్ శారీ కూడా మనకి ప్లీట్స్ అన్నది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ లుక్‌గా కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఇలాంటి పేపర్ రోల్స్ అయితే రెడీ చేసుకోవాలి. జస్ట్ ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ప్లాస్టర్ ఇలా స్టిక్ చేసేయండి. ఇప్పుడు మనం శారీ ప్లీట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్ అండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఫస్ట్ మనం స్టీమ్ ఇచ్చుకుంటూ శారీ మొత్తాన్ని ఐరన్ చేసుకుందాము. ఇప్పుడు మనము మెజర్‌మెంట్స్ అన్నది క్లయింట్‌కి కానీ లేదా మనం సెల్ఫ్‌గా మెజర్‌మెంట్స్ అన్నది టేప్‌తో ఎలా తీసుకోవాలి అని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో అని. సో, ఇప్పుడు టేప్‌తో మన మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి శారీ ప్లీటింగ్ అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదే వేలో మనం క్లయింట్‌కి కూడా ఇంతే మెజర్‌మెంట్ అన్నది టేప్‌తో తీసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ షోల్డర్ ప్లీట్స్ కోసం నేను షోల్డర్ నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ ఎగ్జాక్ట్ లెంత్ కోసం మనం ఇలా షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ ఫుట్ అండ్ నీ మిడిల్ వరకు తీసుకుంటే ఎగ్జాక్ట్ పళ్ళు లెంత్ వస్తుందండి. నెక్స్ట్ ఇలా బాడీ మొత్తం టేప్ ఇలా రౌండ్‌గా తీసుకొని ఇక్కడ బెల్లీ వరకు ఇదొక మెజర్‌మెంట్ తీసుకోవాలి. మిడిల్ ప్లీట్స్ కోసం ఇది. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ కోసం నేను సైడ్‌కి అలాగే స్ట్రెయిట్ కూడా ఇలా చెస్ట్ ప్లీట్స్ అన్నది తీసుకుంటున్నాను. ఇది కూడా మనం ఎగ్జాక్ట్‌గా తీసుకుంటే మనకి చెస్ట్ ప్లీట్స్ నీట్‌గా వస్తాయండి. ఇప్పుడు ఫైనల్‌గా బెల్లీ లెంత్ కూడా తీసుకోవాలి. ఇట్లా మిడిల్ పార్ట్ వరకు మనం తీసుకోవాలండి. సో, ఇప్పుడు మనం ఈ మెజర్‌మెంట్స్ అనేది శారీకి పెట్టి మనం శారీ దగ్గర పిన్ చేసుకున్నాము. నేను పళ్ళు ప్లీట్స్ కోసం ఫస్ట్ ఇక్కడ ఒక పిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ పిన్ అయిపోయిందండి. నెక్స్ట్ పళ్ళుకి ఆపోజిట్ సైడ్ శారీ ఉంటుంది కదా! సో, అక్కడ మనం బెల్లీ లెంత్ తీసుకున్నాం కదా! అక్కడ ఒక పిన్ చేసుకోవాలి. ఇది సెకండ్ పిన్. నెక్స్ట్ ఇప్పుడు పళ్ళు పిన్ పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి మనం టేప్ రౌండ్‌గా తీసుకొని మనం బెల్లీ వరకు మెజర్ తీసుకున్నాం కదా! సో, పళ్ళు పిన్ దగ్గర నుంచి ఇలా మెజర్ చేసుకుంటే మనకి చెస్ట్ ప్లీట్స్ అలాగే మిడిల్ ప్లీట్స్ అనేది వస్తాయండి. సో, ఇదండి ఫైనల్‌గా 3 పిన్ అయితే మనం శారీకి సెట్ చేసుకున్నాము. ఇప్పుడు టోటల్‌గా 3 పిన్ మెజర్‌మెంట్ చూపిస్తానండి మీకు క్లియర్‌గా. ఇప్పుడు శారీ లోపల పార్ట్ అండి ఇది. మనం బెల్లీ లెంత్ తీసుకున్నాం కదా! సో, అక్కడ మనం ఇది లోపల పార్ట్ ఇక్కడ ఒక పిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మిడిల్ ప్లీట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో, ఇదంతా మిడిల్ ప్లీట్స్ కోసం అండి. ఇక్కడ ముందుకు కొంచెం ఇక్కడ ఒక పిన్ చేసుకున్నాను. సో, ఇది సెకండ్ పిన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి మిడిల్‌లో కొంచెం చెస్ట్ ప్లీట్స్ వస్తాయండి. మళ్ళీ ఇక్కడ నుంచి పళ్ళు ప్లీట్స్ అనమాట. ఇదండి టోటల్‌గా 3 పిన్ మెజర్‌మెంట్. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇదండి 3 పిన్ మెజర్‌మెంట్. టేప్‌తో 3 పిన్ మెజర్‌మెంట్ మనం క్లయింట్‌కి తీసుకోవాల్సిందైతే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ కోసం శారీని ఇలా రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి. ఇలా రివర్స్‌లో పెట్టుకొని మనం ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ అన్నది అరేంజ్ చేసుకుందాము.
ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్లీట్ అన్నది నేను 4 ఇంచెస్ తీసుకున్నానండి. అప్రాక్సిమేట్ అందరికీ అంతే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ప్లీట్ అరేంజ్ చేసుకున్న తర్వాత మన రైట్ సైడ్ ఉన్న పార్ట్ కూడా ఆ ప్లీట్ మీదకి ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని మనం అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి ఆ హాఫ్ ఫోల్డింగ్ వరకు ఇలా చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ అరేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి హాఫ్ పార్ట్ వరకు మనకి ఫోల్డింగ్స్ కంప్లీట్ అయిపోతుందండి. చూసారు కదా! ఈ విధంగా ఫోల్డింగ్స్ కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ మన లెఫ్ట్ సైడ్ కూడా అంతే విధంగా హాఫ్ పార్ట్ రీచ్ అయ్యేంత వరకు ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మనం హాఫ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనం ఫోల్డింగ్స్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ప్లీట్స్ అరేంజ్ చేసుకోవాలండి. సో, ప్లీట్స్ అరేంజ్ చేసుకోవడానికి శారీ మళ్ళీ ఇలా రైట్ సైడ్ టర్న్ చేసుకొని ఇప్పుడు సింపుల్‌గా ఇలా ప్లీట్స్ అన్నది మనం ఈజీగా అరేంజ్ చేసేసుకోవడమే. ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంది కదా! ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీగా ఉంటుందండి. అంతేకాకుండా మనకి ఫస్ట్ ప్లీట్ తర్వాత సెకండ్ ప్లీట్ దగ్గర నుంచి టోటల్‌గా లాస్ట్ ప్లీట్ వరకు ఈక్వల్ లెంత్ ఉంటుంది. లుక్ కూడా చాలా బాగుంటుందండి చూడ్డానికి. పళ్ళు ప్లీట్స్ మొత్తం కూడా. ఇదండి ఫైనల్‌గా పళ్ళు ప్లీట్స్. సో, ఇక్కడ నేను ఇలా పిన్ చేసేసుకొని ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకుందాము. చెస్ట్ ప్లీట్స్ అనేది నేను క్లయింట్ బ్లౌజ్‌తోనే అరేంజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం మెజర్ తీసుకున్నాం కదా! సో, అలా అన్నా అరేంజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్‌తో తీసుకున్నా కానీ కరెక్ట్‌గా మనకి నీట్‌గా వస్తాయండి. కరెక్ట్‌గా కూడా వస్తాయి చెస్ట్ ప్లీట్స్. సో, ఇలా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం మనం ఇలా హ్యాండ్ యూజ్ చేసి మనం ఈ ప్లీట్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిడిల్ ప్లీట్స్ అన్నది ఇలా అరేంజ్ చేసుకొని పిన్ చేసుకున్నాను. శారీ మొత్తం మన సైడ్ వేసుకొని ఇలా నీట్‌గా పిన్ చేసుకొని ఇలా మిడిల్ ప్లీట్స్ మొత్తం ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. ఈ శారీకి నేను ఫ్లఫీ ప్లీట్స్ పెడుతున్నాను కాబట్టి సో, నేను మిడిల్ కంటే కొంచెం పైకే ఇలా పిన్ చేసుకుంటున్నానండి. సో, మనం ఇలా మొత్తం ఫ్లఫీ ప్లీట్స్ మొత్తం నీట్‌గా ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మనం ఈ మిడిల్ ప్లీట్స్ హాఫ్ పార్ట్ వరకే అరేంజ్ చేసుకోవాలండి. ప్లీట్స్ కోసం అయితే ఫైనల్‌గా ఇది ఫ్లఫీ ప్లీట్స్ హ్యాంగర్ ఫోల్డింగ్ కోసం నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకున్నాము. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఆపోజిట్ సైడ్‌లో ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని మన సైడ్ ఉన్న పళ్ళు ప్లీట్స్ ఉన్నాయి కదా! సో, అది పిన్ ఇక్కడికి మార్క్ చేసుకొని కొంచెం ఇంకా పైకి జరుపుకోవాలండి. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది కదా! సో, ఇలా మనం ఇలా జరుపుకున్న తర్వాత మన సైడ్ ఉన్న ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కూడా ముందు ప్లీట్స్ అంతా అరేంజ్ చేసుకొని నీట్‌గా ఇలా హ్యాంగర్ ఫోల్డింగ్ కోసం మనం ప్లీట్స్ పళ్ళు ప్లీట్ ఇలా పెట్టేటప్పుడు మనం సైడ్‌కి అస్సలు పెట్టకూడదని చూపిస్తున్న విధంగా ఇలా మనం స్ట్రైట్‌గా పెడితేనే మనకి హ్యాంగర్ ఫోల్డ్ చేసేటప్పుడు మనకి నీట్‌గా కనిపిస్తుంది. హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లీట్స్ అయితే నా స్టైల్ హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లీట్స్ అయితే ఇదండి. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధమైన హ్యాంగర్ ఫోల్డింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చెప్పండి. ఇన్‌కేస్ మీకేమన్నా డౌట్స్ ఉంటే మెజర్‌మెంట్స్‌లో కానీ, ఫోల్డింగ్ విషయంలో కానీ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్‌గా ఇదండి హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లీట్స్. సేమ్ ఇదే ఫోల్డింగ్ ఇప్పుడు సెమీ ఫ్లఫీ ప్లీట్స్ చూపిస్తున్నాను. రెండిటికి డిఫరెన్స్ చెప్తాను అని వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లీట్స్ అంటే ఇందాక చెప్పాను కదండీ! సేమ్ అది. దానికి దీనికి డిఫరెన్స్ మనం ఇలా బాక్స్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లేట్స్ లేదా మనం కవర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లేట్స్‌ని మనం సెమీ ఫ్లఫీ ప్లేట్స్ అంటాము. ఇదేనండి డిఫరెన్స్. సో, ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుంటే దీన్ని ఈ స్టైల్ ఫోల్డింగ్‌ని సెమీ ఫ్లఫీ ప్లేట్స్ అంటారు. ఇలా కంప్లీట్‌గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పళ్ళు ఉంది కదా! సో, అదంతా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇందులోకి టక్ చేసేసుకోవాలి. అంతే అండి సింపుల్‌గా సెమీ ఫ్లఫీ ప్లేట్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న ఈ సెమీ ఫ్లఫీ ప్లేట్స్ మనకి ఎక్కువ సేపు ఇలా ఉండాలి అనంటే డిస్టర్బ్ కాకుండా ఉండాలి అనంటే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా పేపర్ ఫోల్డింగ్స్. ఇలా మొత్తాన్ని ఇందులో ఒక్కొక్క ప్లేట్‌లో పెట్టేసి అరేంజ్ చేసుకుంటే మనం బాక్సింగ్ చేసినా కానీ నీట్‌గా ఉంటుందండి. ఎక్కడ కూడా ప్లేట్స్ అనేది డిస్టర్బ్ కావు. బిగినర్స్‌కైతే ఇలా పేపర్ రోల్స్ అయితే సరిపోతుంది.
సో, ఫైనల్‌గా ఇలా పేపర్ రోల్స్ ఇలా మొత్తం కూడా ఈ ప్లేట్స్‌లోకి అరేంజ్ చేసేసుకొని, అడ్జస్ట్ చేసుకుంటే నీట్‌గా సెమీ ఫ్లఫీ ప్లేట్స్ కూడా రెడీ అయిపోతుందండి. ఫైనల్‌గా ఇదండి నా స్టైల్ హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లేట్స్, అలాగే సెమీ ఫ్లఫీ ప్లేట్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. మళ్ళీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. శారీ ప్రీ-ప్లీటింగ్‌కి సంబంధించిన వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.